ఎవ్రీవన్ నా ఓకే లహరి ఛానల్ నోటిఫికేషన్స్ అన్ని మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ అన్న బటన్ నొక్కేసేయండి. అక్కడ బుజ్జి గంటని టంగ్ మని కొట్టేసేయండి. అందులో టాప్ మోస్ట్ ఆప్షన్ ఆల్ ని క్లిక్ చేసేసేయండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వచ్చేస్తాయి. ఓకే లహరి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓకే లహరి. అబ్బా సూపర్ గా చెప్పా మమ్మీ. నీ దగ్గర నుంచి నేర్చుకుంటారా? మమ్మీ నువ్వు ఇంతకు ముందు మేకప్ వేసుకున్నా? నీతో ప్రోగ్రామ్స్ కి షూటింగ్ వచ్చినప్పుడు కాదు, షూటింగ్ లో ఒక గేమ్ షోకి వేసుకున్నావు. ఓ యా, షూట్స్ కి నాతో గేమ్ షోకి దానికి మదర్ అండ్ డాటర్ ఉండాలి అన్నప్పుడు అలాగా ఒక ఫ్యూ షోస్ చేసాము. నేను మమ్మీ డాడీ కూడా. నేను గెమినీలో ఒకటి, మా టీవీలో ఒకటి, ఈ టీవీలో ఒకటి చేసాను. సో ఆ టైంలో వేసుకున్నది. అండ్ తను వేసుకోలేదు, అక్కడ మేకప్ మ్యాన్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు వేశారు. అండ్ పర్సనల్గా ఆఫీస్కి అయితే ఇలాగే వెళ్ళిపోతుంది, అసలు మేకప్ ఉండదు, ఏముండదు. అండ్ ఫంక్షన్స్కి దానికి కూడా అసలు మా అమ్మ ఎక్కువ పెద్దగా మేకప్ వేసుకోదు. అంటే మా అమ్మకి అవసరం పడదు, మా అమ్మ న్యాచురల్ గ్లో అనమాట. సో అసలు అవసరమే పడదు. ఏ ఏజ్లో వాళ్ళైనా సరే మేకప్ ఒకటే. పోతే ఏంటంటే మనకి చూడడానికి గ్లోగా ఉండాలి, హెవీ మేకప్ ఉండకూడదు, ఫేస్ బాగుండాలి. ఓవరాల్గా అంటే లైట్గా వేసినట్టు ఉండాలి, బట్ మేకప్ వేసారు అని చెప్పి దొరికిపోకూడదు అనమాట. సో మా అమ్మ యాక్చువల్గా క్లాసికల్ డాన్సర్, కూచిపూడి డాన్సర్. సో అప్పుడు హెవీ మేకప్ వేసుకునేవారు కదా. హెవీ మేకప్ ఉండేది. ఇప్పుడు అంతా ట్రెండ్ మారింది. మీ ట్రెండ్కి తగ్గట్టు, ఇప్పుడు జనరేషన్కి తగ్గట్టు, అంటే ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు మారాలి. అందుకని నేను నీ దగ్గర కెమెరా అదంతా క్వాలిటీ అదంతా కూడా మారింది కాబట్టి మేకప్ని చాలా న్యాచురల్ మేకప్ లాగా చేశారు. సో మనం బయటికి వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళు కానీ, లైక్ మా మదర్ ఏజ్ వాళ్ళు కానీ, లేదంటే యంగ్స్టర్స్ మేకప్ రాని వాళ్ళు ఎలా మేకప్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మా అమ్మకి నేర్పిస్తూ మీ అందరికీ కూడా నేర్పిస్తాను. సో లెట్స్ స్టార్ట్ ఆ వీడియో. ఫస్ట్ మేకప్ స్టార్ట్ చేసే ముందు నేను నా ఫేస్ అయితే ఫుల్గా డర్మా వైర్తో ఫేస్ క్లెన్స్ చేసేసుకున్నాను. నువ్వు? మరి నేను కూడా అంతేగా. నేనే కొనిచ్చాను. నాదైతే డ్రై స్కిన్, మా అమ్మది వచ్చేసి నార్మల్ టు ఆయిలీ స్కిన్. సో ఇదైతే డర్మా వైబ్ చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ ఆల్ స్కిన్ టైప్స్కి పనికొస్తుంది కాబట్టి నేను ఇది వాడుతున్నా. మా అమ్మకు కూడా అదే ఇచ్చాను అనమాట. సో నేనైతే న్యూట్రిడర్మ్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నా. నువ్వు మమ్మీ? మరి నేను కూడా అంతేగా. నువ్వు ఆ సినిమాలో లాగా. బేసిక్గా ఏంటంటే బాగా పెట్టారా? సో ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా నేను ఒకటి షాప్ చేశాను అంటే కనుక నాకు అది నచ్చితే ఆబ్వియస్గా అదే ప్రోడక్ట్ మా అమ్మకు కూడా సరిపడేలాగా నేను కొంటాను అనమాట. సో ఈ న్యూట్రిడర్మ్ ఇద్దరి కోసం అని చెప్పి తీసుకున్నా. నాకు బాగా నచ్చి మా అమ్మకు కూడా తీసుకున్నా. సో ఫస్ట్ అయితే మొత్తం ఫేస్ మీద రాసేసుకో మమ్మీ. చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టేసుకో. రెండు చేతులతో ఇలా సర్క్యులర్ మోషన్ లాగా, అంటే అప్వర్డ్ చేసుకో. ఈ రబ్బింగ్ అనేది అప్వర్డ్ చేయి. ఓకే. సో ఏదైనా అప్వర్డ్ చేయి. సో నేను ఫౌండేషన్ యూస్ చేయబోతున్నాను. సో దానికోసం నేను లారియల్ ఫౌండేషన్ అయితే యూస్ చేస్తున్నాను. నువ్వేం యూస్ చేస్తున్నామా? ఓకే. ఈ ఫౌండేషన్ నేను అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళినప్పుడు నేను తీసుకొచ్చా. సో అప్పటి నుంచి మా అమ్మ మీదే వాడుతుంది. నా స్కిన్ టోన్ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో నేను వాడేది ఏంటంటే గోల్డెన్ బీచ్ 3D 3W అనమాట. నా స్కిన్ టైప్ ఎవరికైనా ఉంటే కనుక మీరు ఇది యూస్ చేయొచ్చు. సో ఫౌండేషన్కి జస్ట్ ఒక్క డ్రాప్ తీసుకుంటున్నాం. నువ్వు? నేను కూడా అంతే. ఒక డ్రాప్ తీసుకున్నావని దాంట్లో? ఓకే, వెరీ గుడ్. అలా తీసుకున్నప్పుడే దొరికిపోయాం. ఎక్కువ తీసుకున్నావు అనుకో, హెవీ మేకప్. ఎగ్జాక్ట్లీ. నేనైతే లిటిల్గా ఒక డ్రాప్ తీసుకున్నా. ఒక్క డ్రాప్. నీది కూడా చూపి. ఒక డ్రాప్ తీసుకుంది మా అమ్మ కూడా. సో దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఎక్కడెక్కడైతే మార్క్స్ ఉన్నాయో ఆ ప్లేస్లో కొంచెం ఎక్కువ పెట్టు ఫౌండేషన్. వెరాజ్ మిగతా ఫేస్ అంతా కూడా వెరీ లైట్గా పెట్టు. నాకు ఎక్కడ మార్క్స్ లేవు, చాలా నీట్గా ఉంది. ఇదే మచ్చలు లేవు. సరేదా? మా అమ్మ అయితే అసలు ఫటాఫట్ స్ప్రెడ్ చేయడంలో. ఓకే, బేసిక్గా అయితే మా మమ్మీ స్పాంజ్ యూస్ చేయదు. నేను కూడా ఇప్పుడు అసలు స్పాంజ్ యూస్ చేయట్లా, ఓన్లీ నా ఫింగర్స్ యూస్ చేసి స్ప్రెడ్ చేయబోతున్నా. అండ్ ఫస్ట్ నుంచి కూడా నాకు మేకప్ అలవాటు అయినప్పుడు కూడా ఫస్ట్ నేను అసలు ఫింగర్స్తోనే మేకప్ చేసుకుంటూ ఉండేదాన్ని, స్పాంజ్ యూస్ చేయకుండా. సో మా అమ్మకు కూడా ఏంటంటే ఫింగర్స్ కానీ హ్యాండ్స్ కానీ యూస్ చేస్తే చాలా ఈవెన్గా, అంటే ఎలా పౌడర్ రాసుకున్నట్టే, పౌడర్ ఈవెన్గా రాసుకున్నట్టు. సో ఫౌండేషన్ కూడా ఇలా ఈవెన్గా రాసేసుకోవచ్చు అని చెప్పి ఇలాగే చేస్తూ ఉంటుంది అనమాట. అంటే మనకి ఫాస్ట్ కావాలంటే కూడా స్పాంజ్లు అవన్నీ తీసేసరికి టైం పడుతుంది. అందుకని ఇది అలవాటు అయిపోయింది ఇలాగా. ఇలా నేనైతే సింగిల్ హ్యాండ్ మా అమ్మ పౌడర్ రాసినట్టు దన 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 రాసింది. అందుకని మా అమ్మకి
చాలా ఫాస్ట్గా అయిపోయింది. వంట ఫాస్ట్గా చేసి అలవాటు అయ్యి మేకప్ కూడా ఫాస్ట్గా చేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కింగ్ ఉమెన్ మా మమ్మీ. పొద్దున్నే ఆఫీస్కి అని పరిగెడుతుంది. ఈ ప్రాసెస్లో ఏంటి ఇలాగే వంట చేసి హాఫ్ అన్ అవరా వంట. నేను మేకప్ హాఫ్ అన్ అవర్ లేకపోతే 15-20 minutesలో ఖతం చేస్తా. అలా మా అమ్మ చేస్తాను. నన్ను వంట చేయమంటే నేను నా వల్ల కాదు బాబోయ్ అంత స్పీడ్గా చేయడం. మరి నేను మేకప్ నీలా ఫాస్ట్గా చేసుకోలేను కదా, ఇప్పుడు నువ్వు నేర్పిస్తున్నా చేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి కాంపాక్ట్ అప్లై చేసేస్తున్నా. ఓకే ఫౌండేషన్ మళ్ళీ రాసేస్తే ఎందుకు సాటిస్ఫాక్షనా? ఓకే మామూలుగా అయితే మీరు రాసుకునేటప్పుడే మీరు చూసుకోండి. మా అమ్మలాగా కొంచెం ఎక్సెస్ రాసేసుకుని మళ్ళీ ఎందుకులే అని చెప్పి దన రుద్దేయకండి. ఎస్పెషల్లీ మామ్స్ అంతేం లేదు సరే. బట్ జనరలీ నాకు కూడా షూట్లో ఒక్కొక్కసారి నా మేకప్ హెవీ అయిపోతూ ఉంటుంది. సో మాకంటే షూట్లో ఒక వెట్ క్లాత్ అంటే చెమట వచ్చినప్పుడు మా దగ్గర ఒక వెట్ క్లాత్ ఉంటుంది, చూపిస్తాను ఆగండి. చేసుకోం కాబట్టి ఎలాగా. సో నా దగ్గర ఇలాగా ఒక వైట్ వెట్ క్లాత్ ఉంటుంది, నార్మల్ క్లాత్. ఇట్స్ లైక్ నార్మల్ క్లాత్. మీ దగ్గర టవల్ కానీ ఇంకేదైనా కానీ ఉంటే కూడా అలా జస్ట్ వెట్గా ఉన్నదాన్ని ఇలా అద్దుకుంటే కనుక ఏదైనా ఎక్సెస్ పౌడర్ కానీ ఎక్సెస్ మేకప్ కానీ అదంతా కూడా ఇలా రిమూవ్ అయిపోతుంది. అంటే అదంతా ఎక్స్ట్రా అంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది. లేదు మీ దగ్గర టిష్యూస్ ఉంటాయి కదా, అలా టిష్యూస్ ఉన్నా కూడా ఇలా జస్ట్ అద్దేసుకోండి. ఆ ఎక్సెస్ ఏదైనా ఉన్నా కూడా అదంతా బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఐబ్రోస్. ఇప్పుడు నేను టిష్యూస్ తీయాలా? లేదు బాగున్నావు నీకు చాలు. సో న్యాచురల్గా కొంచెం ఇందాక మీద కొంచెం బెటర్గా కనిపిస్తున్నాను నేనైతే. మరి ఇందాక నేను చాలా వచ్చేసా. సో నెక్స్ట్ వచ్చేసి ఐబ్రోస్ చేసుకుంటున్నాము. సో నా దగ్గర అయితే ఐబ్రో పెన్సిల్ బ్రౌన్ ఉంది, నేను యూజ్ చేస్తున్నా. నీకైతే నేను ఇది బ్రౌన్ కాదు కానీ కొంచెం ఇలాంటి కొంచెం గ్రేయిష్ కలర్ అనమాట. సో ఈ ఐబ్రోస్ కూడా ఫస్ట్ ఈ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసి ఈ ఎడ్జ్ ఉంది చూసారా ఈ స్టార్టింగ్. సో ఈ స్టార్టింగ్ నుంచి అక్కడి నుంచి మొదలెట్టా ఎక్కడి నుంచి మొదలెట్టా స్టార్టింగ్ నుంచి ఈ లోపల నుంచి స్టార్ట్ చేసావు కదా. సో ఈ లోపల నుంచి స్టార్ట్ చేసి చివరికి బయటికి వెళ్ళు అంతే. సో ఇలా అప్లై చేస్తాను మొత్తం అయిపోయిందా? నువ్వు చాలా ఫాస్ట్గా చేస్తావా? ఓకే బాగుంది. ఇంకొంచెం డార్క్ చేయొచ్చు, ఈ ప్లేస్లో డార్క్ చేయి. మా అమ్మ సూపర్ ఫాస్ట్ నాకన్నా, నేను ఇంకా నెమ్మదిగా దిద్దుతున్నా. ఓకేనా? బాగుంది. ఓకే నేనైతే నా ఐబ్రోస్ చేసేసుకున్నా. ఓన్లీ థింగ్ ఏంటంటే ఐబ్రోస్కి ఈ స్టార్టింగ్ నుంచి మొదలెడతాము, ఈ పైకి చేస్తాము, ఈ చివరి దాకా వెళ్తుంది. అండ్ ఫుల్ డార్క్ చేయకండి. అండ్ లెట్స్ సేమ్ అంటే ఐ సా విత్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఐబ్రోస్ చేసుకోవాలనేసరికి జెడ్ బ్లాక్ ఐబ్రో పెన్సిల్ యూజ్ చేసి సాలిడ్గా చేసింది అనమాట. తన ఫేస్లో ఐబ్రోస్ తప్ప అసలు ఫేసే కనిపించలేదు. అంటే బ్లాక్ వాడకూడదా ఐబ్రోస్కి? లేదు బ్లాక్ వాడచ్చు, కానీ బ్లాక్ వాడేవాళ్ళు చాలా లైట్గా అప్లై చేయాలి. అంటే ఐబ్రోస్ జస్ట్ దిద్దినట్టు ఉండాలి కానీ ఇలా కొట్టినట్టు ఉండకూడదు. అది దాట్స్ వాట్. ఎందుకంటే నా ఫ్రెండ్ దగ్గర చూసి నేను లిటరల్గా బేబ్స్ ఇలా కాదు కొంచెం తగ్గించు అని కూడా నేను చెప్పాను, అందుకని అనమాట. సో మేబీ దిస్ టిప్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్. అండ్ మేకప్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అంటే లెట్స్ సే స్టేజ్ కానీ స్టేజ్ షోస్ చేసినప్పుడు లేదా డాన్స్ పర్ఫార్మెన్స్ ఎస్పెషల్లీ అలాంటప్పుడు నేను ఈ మేకప్ చేసుకుంటే అస్సలు సెట్ కాదు. ఎందుకంటే ఈ ప్రోడక్ట్స్ అన్ని న్యాచురల్ లుక్ ఇచ్చే ప్రోడక్ట్. దీంట్లోనే కొంచెం ఎక్కువ వేసినా కూడా కొంచెం ఎక్కువ సెకండ్ కోట్లో అప్లై చేసినా కూడా జస్ట్ కొంచెం హెవీగా ఉంటుంది. వెరాజ్ నా షూటింగ్కి దానికి నా సీరియల్ లుక్ కోసం నేను ధర్మా స్టిక్స్ అని క్రేలాన్ స్టిక్స్ అని వాడుతున్నాను. సో అలాంటి క్రేలాన్ స్టిక్స్ కానీ అండ్ ప్యాన్ కేక్స్ అని కూడా వస్తాయి. సో అదేంటంటే మంచి స్టిక్ యూస్ చేసిన తర్వాత అది ఆయిల్, చాలామందికి ఆయిలీ స్కిన్ ఉంటుంది, ఆయిల్ వచ్చేస్తుంటుంది అంటే ఫేస్ నుంచి ఆయిల్, అప్పుడు మేకప్ మెల్ట్ అయిపోతుంది. సో అలా అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పి ప్యాన్ కేక్ అనేది యూస్ చేస్తారు. నేనైతే ప్యాన్ కేక్ యూస్ చేయను బికాజ్ నా స్కిన్ టోన్కి అంటే నాది డ్రై స్కిన్, సో నా దానికి అవసరం లేదు. సో ప్యాన్ కేక్స్ అనేవి కూడా ఉంటాయి, జస్ట్ వాటర్లో లైట్గా దాన్ని మిక్స్ చేసేసి ఫేస్కి మొత్తం అప్లై చేసేస్తారనమాట. సో దాట్ అది ఫుల్ డే అంటే ఆల్ డే లాంగ్ స్వెట్ రాకుండా అది ఆపేస్తుంది. అండ్ చాలామంది ఇప్పటికీ నా షూట్స్లో కొంతమంది వాడుతుంటారు. ఇప్పటికీ ఐ డోంట్ థింక్ సో మోస్ట్ ఆఫ్ ద
అంటే ఇప్పుడు కెమెరా అదంతా కూడా మారిపోయింది కాబట్టి మా టీవీ కెమెరాస్ అవన్నీ కూడా, సో అంత ప్యాన్ కేక్ అంత హెవీ స్టిక్ అవసరం పడట్లేదు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను దీంతోనే మేనేజ్ చేస్తున్నా. అంటే ఇది వేసుకున్నా కూడా నా స్కిన్, అంటే మీరు నా రెగ్యులర్ సీరియల్ చూస్తే మీకు తెలిసిపోతుంటుంది, నా స్కిన్ న్యాచురల్గానే కనిపిస్తుంటుంది. అసలు మా డైరెక్టర్ నేను ఎలా వాడేదాన్ని మమ్మీ మేకప్, వద్దు వద్దు తీసేసేయండి అంతంత వద్దు వద్దు అని చెప్పి నన్ను మేకప్పే క్లీన్ చేయించేసేవాడు ఆయన. దాని తర్వాత అప్పటి కెమెరాకి అది అవసరం అయ్యేది, ఇప్పుడు కెమెరాస్ మారాయి. అంటే రీసెంట్ గానే మా సీరియల్స్ లో దాంట్లో కెమెరాస్ అన్ని కూడా మారాయి. దాంట్లో హెవీ టెక్నాలజీ అంటే లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ కెమెరాస్, మన లేటెస్ట్ ఫోన్స్ అలా ఉన్నాయి, అలాగే మా కెమెరా కూడా అంత మారిపోయింది. అందుకని వాళ్ళు అసలు అంతంత మేకప్ వద్దండి, చాలా న్యాచురల్గా ఉండండి, న్యాచురల్గా పెట్టుకోండి అనేసరికి సో నేను లిటరల్గా ఆ స్టిక్స్ నుంచి ఇక్కడికి వచ్చి పడ్డా అనమాట. కొంతమంది ఆర్టిస్టులు అయితే ఆ స్టైల్ కూడా యూస్ చేస్తున్నారు, ఆల్రెడీ అడాప్ట్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఆ స్టైల్కి అదే మేకప్ కూడా యూస్ చేస్తున్నారు. సో ఐబ్రోస్ అయితే నేనైతే లోడ మాట్లాడుతున్నాను. నెక్స్ట్ నువ్వు ఐలైనర్ చేసుకుంటావా మామూలుగా కాటుకు పెట్టేసుకుంటావా? కాటుగా పెట్టేసుకుంటాను. సో మా అమ్మ కాటుకు అనమాట. సో నా దగ్గర ఐలైనర్ ఉంది, కాటుక ఉంది. సో మ్యాక్సిమం నేను ఐలైనరే పెట్టుకుంటా. బట్ ఈసారి మా అమ్మ కాటుక, చాలామంది అంటే నాకు తెలిసి చాలామంది లైనర్ కన్నా, మా అమ్మ ఏజ్ వాళ్ళు ఎస్పెషల్లీ లైనర్ కన్నా కాటుక ప్రిఫర్ చేస్తారు. సో నేను కూడా కాటుక పెడుతున్నా. దీనికి కూడా ఏమైనా టిప్ ఉందా అంటే? సో ఫస్ట్ మామూలుగా అయితే ఈ స్టార్టింగ్ నుంచి ఇలా వెళ్తాము అండ్ పైన కూడా ఇలా కవర్ చేస్తాం. ఓకే. సో నువ్వెలా చేస్తావు మామూలుగా? లోపల నుంచి పైకే. సో ఫస్ట్ అయితే మనం ఈ ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేసుకుని ఈ చివరి దాకా వెళ్ళిపోయి పైన ఇలా కవర్ చేస్తాము. అసలు నేనైనా కాటుక పెట్టకుండా వదిలేస్తానేమో కానీ మా అమ్మ పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఎప్పుడు చూసినా మా అమ్మ మొహం కాటుకతోనే కనిపిస్తుంది. అన్నిసార్లు పెట్టాను, ఒకసారి పెడతాను. అదేలే మరి ఒక్కసారి పెట్టినా నువ్వు నీ ఫేస్ మంచి కళ్ళు, మా అమ్మ కళ్ళు బాగా అట్రాక్షన్, అందుకని అక్కడి నుంచి వచ్చాను నా కళ్ళు కూడా. కంటి పైన పెట్టాలా? నేనైతే అంటే కంటి కింద నుంచి ఇలా తీసుకొచ్చి ఇలా, అది నేను పెట్టాను, ట్రై చేద్దాం. ఇప్పుడు నీతో ట్రై చేస్తాను. ఎలా చెప్పు? కింద నుంచి పెట్టా పెట్టాను. కంటి లోపల ఇలా, లోపల నుంచా? లోపల నుంచి ఇలా తీసుకురా. అమ్మో, లోపల గుచ్చుకోదు? లేదు పైన మూసేయి, కన్ను మూసేయి. వచ్చిందా? వచ్చింది కానీ భయం వేస్తుంది, ఎక్కువ పెట్టలేదు నేను. నీకు అదేంటంటే అలా పెడితే నీ కన్ను డిఫైన్గా కనిపిస్తుంది. బాగుంది, కొంచెం ప్రాక్టీస్లో అయిపోతుంది. కంటి మీద అంటుంది. అంటే ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు ఫస్ట్ చేసి తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు చేసుకోవాలి. అదైతే నిజమే. సో అంటే ఇది ఐ మొత్తానికి చేస్తే కనుక మన కన్ను ఇలా డిఫైన్గా కనిపిస్తుంది. అందుకని నేను ఎప్పుడూ అలాగే చేస్తాను. నాకైతే స్టార్టింగ్లో ఫుల్ వాటర్ వచ్చేస్తుంది, ట్యాప్ ఇప్పినట్టు. అండ్ ఐలైనర్ పెట్టేవాళ్ళు కూడా ఉంటారు, కానీ నేనైతే ఇప్పుడు ఐలైనర్ పెట్టట్లేదు. ఐలైనర్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఐలైనర్ అని చెప్పి నేను ఒక వీడియో చేశాను, అది త్వరలోనే పోస్ట్ చేస్తాను ఆ వీడియో కూడా. సో దట్ లైనర్స్ వెరీ సింపుల్గా ఈజీగా ఎలా పెట్టాలి అన్నది కూడా ఉంది. సో మీ అందరికీ కూడా చూపించేస్తాను ఆ వీడియో. నెక్స్ట్ వచ్చేసి మస్కారా. సో మ్యాక్సిమం దీంట్లో ఎక్స్ట్రా ఏదైతే ఉందో అదంతా తీసేసిన తర్వాత నీకు నార్మల్గా కనిపిస్తుంది, ఇలాగా అంత ఫైన్గా ఉన్నట్టు కనిపిస్తుంది. మీకు జస్ట్ ఇన్ కేసు ముద్దలుగా కనిపించి కొంచెం ఇలా ఉందనుకోండి, దిస్ ఇస్ ఓకే, కనిపిస్తుంది అసలు. సో ఇలా ఉందంటే ఇట్ ఇస్ ఓకే. వెరాజ్ దీని మీద ముద్దలుగా ఉంది అంటే అది ఎక్స్పైర్ అయిపోయినట్టు. అండ్ స్మెల్ కూడా తెలుస్తుంది, ముక్కు కంటుకుందా, అండ్ స్మెల్ కూడా తెలుస్తుంది. మీకు నార్మల్ స్మెల్ వస్తుందంటే ఇట్ ఇస్ ఓకే. వెరాజ్ ఏదైనా సాలిడ్గా గట్టిగా స్మెల్ వస్తుంది అనుకో, ఇది కూడా బాగానే ఉంది. సో గట్టిగా ఏదైనా స్మెల్ వచ్చి కొంచెం స్ట్రాంగ్గా అజీబ్గా స్మెల్ వస్తుంది అంటే అది ఎక్స్పైర్ అయిపోయినట్టు. సో అలాంటప్పుడు మీరు అస్సలు వాడకండి, దాన్ని తీసి జస్ట్ పడేయండి డస్ట్బిన్లో, ఇంకొకటి కొనుక్కోండి అంతే. సో ఇది కూడా ఏంటంటే ఫస్ట్ పైన అప్లై చేస్తున్నాము, చెయ్యి అసలు పైకి ఇలా అప్లై చేస్తున్నా. నేను మీతో కబుర్లు చెప్తే నెమ్మదిగా పెడుతున్నా, మా అమ్మ పెట్టేసింది. కింద కూడా పెట్టేసావా? కింద పెట్టలేదు, కింద లైట్గా అప్లై చేయి. ఓకే, నేను చెప్పేస్తాను, దాని తర్వాత నువ్వు వేసేసుకోండి, దాని తర్వాత నేను చూస్తా. సో మస్కారా ఏం చేస్తాను, ఫస్ట్ ఇలా పైకి చేస్తున్నా. అండ్ ఆల్సో దీన్ని అంటే కొంతమంది ఫస్ట్ ఇలా చేసి దాని తర్వాత పైకి చేస్తారు. దట్ ఈస్ కంప్లీట్లీ అప్ టు యూ. సో నెక్స్ట్ వచ్చేసి బ్లషన్ చేసేస్తున్నావు. బ్లషన్కి ఏంటంటే ఇదిగో తీసుకోను,
తీసుకున్నాను. నేను చాలా లైట్ గా తీసుకుంటున్నా, నాట్ హెవీ. సో బ్లష్ అనేది ఎప్పుడు మనకి ఈ ప్లేస్ లోనే ఉండాలి. మన చీక్ బోన్ ఇక్కడ ఉంటుంది కదా, నీకు చీక్ బోన్ ఉందా? ఏది ముట్టుకో, ఇదిగో చూడు, ఈ చీక్ బోన్ ఉంది చూడు, ఇక్కడ తెలుస్తుంది. అన్నిటికన్నా మనకి పైన ఇలా సెపరేట్ గా ఇలా కనిపిస్తుంటుంది, ఒక 3 fingers తో ముట్టుకుంటే తెలుస్తుంది. సో ఆ చీక్ బోన్ మీద మాత్రమే మనం బ్లష్ అనేది వేస్తున్నాం. తీసుకున్నావు నువ్వు బ్లష్? తీసుకున్నా. కింద నుంచి పైకి ఏంటో మూతిలా పెడితే అలా బాగుంది. ఇది ఇంకొకటి, మీరు ఫుల్గా స్మైల్ చేయండి. స్మైల్ చేసిన తర్వాత మీ బుగ్గలు ఇలా సెపరేట్గా ఇలా కనిపిస్తాయి కదా, అది బెటర్ కదా. అది ఇంకో ఆప్షన్. స్మైల్ చేసి బుగ్గల మీద వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్. ఫస్ట్ ఎక్కడి నుంచి? పైనుంచి కిందకి. ఈ వి షేప్ ఉంది కదా, ఈ వి షేప్లో పైనుంచి కిందకి. ఫస్ట్ లైట్గా అప్లై చేయి, దాని తర్వాత డార్క్గా అప్లై చేసుకోవచ్చు. నోరు తెరిచేసుకోవాలా? అవును. తర్వాత మొత్తం రౌండా? సో నెక్స్ట్ లోవర్ లిప్కి వచ్చినప్పుడు లోవర్ లిప్ వచ్చేసి ఫస్ట్ నేను ఒక ఎడ్జ్ కవర్ చేసుకుని హాఫ్ దాకా వచ్చా, అండ్ నెక్స్ట్ ఎడ్జ్ కవర్ చేసుకుని వచ్చా. సో దాట్ రెండు ఈక్వల్ షేప్ వచ్చేలాగా. యాక్చువల్గా తెలుసా, చాలా మందికి ఈ ఎడ్జెస్లోనే కొంచెం సెపరేట్గా లిప్స్టిక్ ఇలా కనిపిస్తుంటుంది. లిప్స్టిక్ పెట్టుకోవడం కూడా ఒక ఆర్టే. సో అందుకని చెప్పి నేను క్లియర్గా చూపించా. ఇదైతే వెరీ సింపుల్. ఓన్లీ థింగ్ ఏంటంటే, మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ వి షేప్ ఏదైతే ఉందో అది ఫస్ట్ మనం డిజైన్ చేస్తాం. ఫస్ట్ పైనుంచి కిందకి పుష్ చేసి వి షేప్ని ఫస్ట్ చేస్తున్నాం, అండ్ దెన్ దాని రెస్ట్ సైడ్స్ కవర్ చేసేస్తున్నాం, అండ్ దెన్ వైడ్గా స్మైల్ చేసి ఈ ఎడ్జ్ నుంచి హాఫ్ దాకా చేసి, దాని తర్వాత ఈ ఎడ్జ్ నుంచి హాఫ్ దాకా చేసి ఫుల్ లిప్స్ని ప్రాపర్ షేప్ వచ్చేలాగా నేను చూసుకుని, నేను యూనో లిప్స్టిక్ ఫినిష్ చేసాం. ఓకే, సో మాదైతే నార్మల్గా న్యాచురల్గా ఎక్కడైనా జస్ట్ అలా బయటకు వెళ్ళడానికి దానికి ఇలా న్యాచురల్ మేకప్ చేస్తున్నాము. సో మా మదర్ ఏజ్ వాళ్ళు అయితే ఇలాంటి మేకప్ ఇంతవరకే ప్రిఫర్ చేస్తారు. మా అమ్మ అట్లీస్ట్ ఇలాంటి మేకప్ ప్రిఫర్ చేస్తుంది. ఎక్కువ ఐ షాడో వేసుకొని ఎక్కువ ఆరు వద్దు అని చెప్పి అంటుంది. వెరీ మీదైతే చాలా బాగుంది, చాలా న్యాచురల్ గా. బాగా వచ్చింది స్టూడెంట్. సో ఇప్పుడు నేను వీడియోకి నేను టీచర్ అయ్యా. కుకింగ్ వీడియో అయితే మా అమ్మ టీచర్ అవుతుంది. అమ్మలందరూ పెద్దవాళ్ళం అయిపోయారు అనుకోకండి. పిల్లలతో పాటు తిరిగితే మీరు కూడా చిన్నవాళ్ళు అయిపోతారు. ఇలాగే నేర్చుకుని ఇలాగే వాళ్ళతో పాటు ఎంజాయ్ చేశారనుకోండి, లైఫ్ ఎప్పుడూ ఎంజాయ్ అండ్ కొత్తగానే ఉంటుంది. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. సో నెక్స్ట్ ఏం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అయిపోండి. సబ్స్క్రైబ్ అయిన తర్వాత మీకు ఒక బుచ్చి గంటని కొట్టేసిన తర్వాత నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వచ్చేస్తాయి. సో లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ గైస్. టేక్ కేర్. బై బై. లాక్డౌన్ ప్రాసెస్లో ఇంతవరకే వర్క్ చేయాలి ఇవన్నీ చెప్పేసరికి నాకు ఫస్ట్ బాధ అనిపించింది ఏంటంటే, ఆన్లైన్ డెలివరీ యాప్స్ లేవే అయ్యో అని నేను ఎంత బాధపడ్డాను. అసలు క్రేజీ కదా, పొద్దునే మందు షాప్ కి లైన్ ఏంటబ్బా. అంటే కష్టంలే, తాగే వాళ్ళకి 6 to 10 కాబట్టి ఆ 10 లోపలే కొనుక్కొని వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి. అది కూడా ఎంత కష్టం చూడు. ఎన్ని రోజులు కానీ స్టాక్ పెట్టుకుంటారు.